నోటికొచ్చినట్టు మాట్లాడతా, ఏది పడితే అది మాట్లాడేస్తున్నట్టు ట్రంప్ మీదన ఇప్పుడు జపాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ మీద ఇటీవల దాడులు జరిపిన అమెరికా, వాటి రెండో ప్రపంచ యుద్ధాన్ని ముగించిన హిరోషిమా, నాగసాకి మీద జరిగిన అణుబాంబు దాడులతో పోల్చడాన్ని జపాన్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అణుబాంబు వేయడాన్ని సమర్థించినట్టుగా ఉన్నాయని నాగసాకి మేయర్ షిరో సుజుకి ఆక్షేపించారు. బాంబు దాడికి గురైన నగరవాసులుగా తాము చాలా విచారిస్తున్నట్టు చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మిమాకి తోషియుకి అన్నారు. అణుబాంబు దాడి నుంచి బయటపడిన వాళ్ళు ఆయన ఒకరు. ట్రంప్ ప్రకటనను ఉపసంహరించుకోవాలని, నాటి అణుబాంబు దాడి నుంచి బయటపడిన వారు హిరోషిమాలో నిరసనకు దిగారు. ట్రంప్ ప్రకటనను తిరస్కరిస్తూ హిరోషిమాలో చట్టసభ సభ్యులు తీర్మానం ఆమోదించారు. సాయుధ పోరాటాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఇరాన్పై అమెరికా దాడి వల్ల యుద్ధానికి తెరబడింది. హిరోషిమా, నాగసాకి ఉదాహరణను నేను ఉపయోగించాలనుకోవడం లేదు, కానీ తప్పడం లేదంటూ ట్రంప్ పేర్కొనడం తెలిసింది. ప్రపంచంలో అణుదాడికి గురైన ఏకైక దేశం జపాన్. 1945 ఆగస్టులో దక్షిణ జపాన్లో 2 నగరాలపై అమెరికా వేసిన అణుబాంబులు 1.4 లక్షల మందిని బలిగొన్నాయి. ప్రాణాలతో బయటపడిన వారికి నేటికి నానా శారీరక, మానసిక వ్యాధులతో బాధపడుతున్నారు. అణ్వాయుధాలకు జపాన్ వ్యతిరేకం సూచించే శాంతి జ్వాల హిరోషిమాలో ఎప్పటికీ వెలుగుతూ ఉంటుంది. ప్రపంచంలోని చివరి అణుదాడి జరిగి ఎన్ని రోజులో తెలిపే గడియారం కూడా యుద్ధ మ్యూజియం ప్రవేశ ద్వారం ఉంటుంది. శాంతి పట్ల తమ నిబద్ధత తెలియజేస్తూ హిరోషిమా సందర్శించే ప్రపంచ నాయకులతో కాగితపు క్రాలం తయారు చేయించే సంప్రదాయం ఉంది.